వినిపించలే ఈ నేలన పోరాటాల గొంతుగా కాగడయ్యి కన్నెర్ర చేసే ఎవ్వరికి లొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడి నాయక అలసిపోని జనబలమయ్యి నిలిసినాడు నేడిగా వరంగల్లో గడ్డ తగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్న బెదరనోడంట తగబడ్డ బతుకులాగండదండ జాతి కొరకయ్యి నిలిసిన గుండె నెల్ల కండువత న్యాయం అందించా తన కంటి చూపుతో దారి చూపించే ఓహో పిడికిట పిడుగులు దాసినోడే మంద కృష్ణ మాదిగా జాతి బారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా పిడికిట పిడుగులు దాసినోడే మంద కృష్ణ మాదిగా జాతి బారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా తోపిడి పీడనను పాతివేయ అదేవిధంగా బిహెచ్పిఎస్ జిల్లా కమిటీ నాయకులు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నాయకులు అందరూ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఈ కార్యక్రమాన్ని వికలాంగులను సహకరిస్తూ విజయవంతం నందిపేట్ గంగేశ్వర్ మండలాలకు న్యాయకత్వం వహిస్తున్న కంఠం కరీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే బీడీ కార్మికులకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు మహిళలని వేదిక మీదకి కోరుకుంటున్నాము. అలాగే వృద్ధులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వృద్ధులను కూడా వేదికని అలంకరించవలసి కోరుకుంటున్నాను. అలాగే నా సోదరిమణులు ఒంటరి మహిళలకు కూడా నాయకత్వం వహిస్తున్న ఇద్దరు నాయకులని వేదిక మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను వేదిక మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. నందిపేట్ మండల నాయకులు లక్ష్మక్కని వేదిక మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. జగ్గంపల్లి మండల నాయకులు చింతల సరిత గారు, బీడీ కార్మికులు ఇద్దరు మహిళలు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రమోదన जय हिंद, जय तेलंगाना, जय भीम। भाइयों और दोस्तों, मैं 30 साल से వికలాంగులకు పేదోళ్లకు పనిచేస్తున్నాను. అందరికీ గుర్తుంది. నా గుర్తు నేను చెప్పుకోవాలంటే ఎలా మంచిగా అనిపించింది. ఈ బోధన్ నగర్ నాకు తెలుగు సరిగ్గా రాదు, మాటలు కానీ నా గురించి మేడం చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పని గురించి ఒక ఆటో నడుపుతాడు,
అతను వికలాంగులకి ఎండాకాలము అందరికీ కూడా ఒక ఆటోలో వాటర్ పెట్టుకొని వికలాంగులందరినీ కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చి వాటర్ కూడా దానం చేయడము, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే రూపాయి కూడా ఛార్జ్ తీసుకోకుండా అతను వికలాంగులకి పేదవాళ్ళ కోసం చాలా పోరాటం చేసి చాలా సేవలు అందించిన వ్యక్తి. అతని గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు, ఉషన్ లాంటి వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. కాబట్టి ఉషన్కి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. నందిపేట మండల అధ్యక్షురాలు, నా పేరు లక్ష్మి. అన్నగారు ఎప్పటి నుండో ఇలా పని చేస్తున్నారు. కృష్ణన్నని దగ్గర నుంచి చూడటం, మొన్న ఒక్కసారి చూసినాం, ఇప్పుడు ఒకసారి. అన్న మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. పేపర్లో టీవీలో చూడటమే కానీ మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు మేము. కాకపోతే మీరు మా వికలాంగుల గురించి మాదేం లేకపోయినా సరే కానీ మీరు ఎంతో పోరాటం చేశారన్న. అందుకే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కదా. స్టేజ్ని అలంకరించిన పెద్ద వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మనము ముందుండి అన్నతోని మందకృష్ణ అన్నగారితోని మనకు ఎంతో ముందుండి అన్ని పనులు చేసింది. ఇప్పుడు కూడా మనం ముందుండి మన వికలాంగుల హక్కులు సాధనలు ఏవైనా కానీ మనం ముందుండి అందరం పోరాడి సాధించుకుందామని నేను కోరుకుంటున్నాను. అందరి దయ వల్ల మనం కూడా అన్నతో పాటు మనం కూడా అందరము ముందుండి ఏ పోరాటం అయినా కానీ జాబ్స్ అయినా ఏవైనా కానీ ప్రతి ఒక్కటి విషయాలైనా మన వికలాంగులైనా సకలాంగులైనా ఎవరైనా సరే మనము అన్నతోని పాటు మనం కూడా ముందుండి పోరాడాలని అందరము చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పెర్కిడ్ ఎంఆర్ గార్డెన్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అలాగే బీడీ కార్మికులు, అలాగే గీత కార్మికుల పెన్షన్ల పెంపు కోసం గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమిటంటే డిసెంబర్లో నాకు ఓటేయురి, జనవరిలో మీకు 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తా, 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పేసి మాటిచ్చి ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా కానీ ఈ పేదల కోసం మాట్లాడని ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఉన్నాడో రుణమాఫీ మన ఏదైతే రైతు బంధు ఇయ్యలేవు, రైతు బంధు ఎందుకు వేస్తలేవు అని చెప్పేసి అడిగితే వెంటనే ఇగో నువ్వు అడిగినావు కదా కేసీఆర్ నేను ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళు దొరలు రెడ్లు ఒకటైనట్లు వాళ్ళు అడగగానే రైతు బంధు రైతు భరోసా వేసిండు. అలాగే మరి పేదల కోసం హామీ ఇచ్చినటువంటి మన వికలాంగుల పెన్షన్లు పెంచుతా అని చెప్పేసి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంతవరకు పెంచకపోవడంతో రాష్ట్రం మొత్తంలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారు తిరుగుతూ అన్ని కులాలకు సంబంధించిన పెన్షన్దారులను ఏకం చేస్తూ ఈ నెల 13వ తారీఖు హైదరాబాద్లో జరిగే వికలాంగుల వితంతుల పెన్షన్ల పెంపు కోసం మహాగర్జనకు సన్నాహక సదస్సుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటికైనా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్విప్పు చేసుకొని గౌరవ మందాకృష్ణ మాదిగ గారికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం గారిని మాట్లాడవచ్చు. సభకు అలరించిన ఎంఆర్పిఎస్ నాయకులకు, అట్లాగే మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న అక్కలకు, మేడం గారికి, అన్నగారికి, అట్లాగే వేదిక పైన ఉన్న పేరున, అట్లాగే నా సోదరులు అన్నలకు, తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ సన్నాహక సభకు విచ్చేసిన కృష్ణన్న గారికి మన వికలాంగుల తరఫున మా జిల్లా, మీ నిజామాబాద్ జిల్లా ఎప్పుడైనా రుణపడి ఉంటారు, ఎప్పటికైనా రుణపడి ఉంటుందన్నా. మన జిల్లాలో చాలామంది వికలాంగులు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి కూడా మన ఆర్మూర్ మండలంలో తిరుగుతున్నా కానీ ఇది వినట్టున్నా అనుకున్నా కానీ చాలామంది ఈరోజు తరలించినందుకు చాలా ధన్యవాదాలు. ఆరు పింఛన్దారులందరికీ మనమంతా ఐక్యతంగా అన్న కోసం పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి అన్నగారు ఫస్ట్ వీక్ టైం ఇచ్చిన ఈ మొండి రేవంత్ రెడ్డి ఈ పార్టీకి నిమ్మకు నీరెత్తకుండానే మనకి సమాజంలో ఇంత విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ పనిచేసిన అన్నగారు ఈ పార్టీకి
చిన్న మస్తలేదన్నా. మనమందరం అన్నతోటి ఉండి 13వ తారీఖు మన జిల్లాలో నుంచి లక్షలాదిగా తరలి నిజామాబాద్ హైదరాబాద్ని మనం అష్టదిగ్బంధం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మందకృష్ణ మాదిగన్న గారికి, అలాగే ఈ వేదిక పైన ఉన్న బిఎస్పీ జిల్లా అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అక్క గారికి, నందిపేట అధ్యక్షురాలు లక్ష్మి గారికి, బిఎస్పిఎస్ అధ్యక్షుడు మన వీరప్ప గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా వికలాంగుల మరియు వితంతులు ఒంటరి వృద్ధుల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సభను ఉద్దేశించి మాట్లాడటం కంటే ముందు మనని కన్న తల్లిదండ్రులు, వారితో పాటు మందకృష్ణ మాదిగన్న లాంటి ఒక మహానాయకుడిని కన్న వాళ్ళ తల్లిదండ్రుల పాదాభివందనాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఏ ప్రభుత్వాలైనా సరే వికలాంగులని ఒక చిన్న చూపుతోనే, మనం ఒక ఓటు బ్యాంకుతోటే మనల్ని వాడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకు రైతు బంధు తీసుకుందాం. రైతు బంధులో 10 ఎకరాల భూమి ఉంటే అందులో అయ్య పేరు మీద 2 ఎకరాలు, కొడుకు పేరు మీద 2 ఎకరాలు, మన కోడల పేరు మీద 2 ఎకరాలు, ఇలా 10 ఎకరాలు ఆ 5 కుటుంబాల పేరు 5 పేర్ల మీద ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. ప్రతి ఒక్కరికి రైతు బంధిస్తుండు, ప్రతి ఒక్కరికి రైతు పథకాలు ఇయ్యాల. రీసెంట్ గా ఒక నెల కిందనే బోనస్ అంట, బోనస్ ప్రతి వ్యక్తి మీద ఉన్న ప్రతి భూమికి పట్టాదారుకి బోనస్ ఇస్తుండు. అలాంటప్పుడు వికలాంగుల నుంచి 4,000 నుంచి 6,000 పెంచడానికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి మనం ఓటేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేయాలి? ఈరోజు సృష్టిని నడిపిస్తున్న 5 పంచభూతాలు సాక్షిగా ఎలా ఉన్నాయో ఈ రోజు మందకృష్ణ మాదిగ ఇంకా 5 పంచభూతాలు ఉన్నాయి. అవి 1 వికలాంగులు, 2 వృద్ధులు, 3 వితంతులు, 4 ఒంటరి మహిళలు, 5 ట్రాన్స్జెండర్. అంటే వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ అన్నయ్య ఉండి ప్రతి కార్యక్రమాలని మనం ఈరోజు 13వ తారీఖు నాడు జరగబోతున్న మహాగర్జనకు ప్రతి వికలాంగులు తల్లి రావాల్సిందే. అన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఇవాళ సంఘాలు ఏవైనా సంకల్పాలు ఏదైనా అండతోని మేము అన్ని సంఘాల వాళ్ళం ఉంటాం. ఏజెండా మాత్రం ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రభుత్వాలని విమర్శించడమే, ప్రభుత్వాలని ప్రతి ఒక్కరిని మనం ఎందుకంటే మనకు వచ్చే హక్కులను సాధించుకున్నంత వరకు అన్నెంబడ నిలబడి ప్రతి ఒక్కరు ఉండాల్సని ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కమ్మన్పల్లి గంగాధర్ గారిని మాట్లాడాల్సిందిగా వచ్చు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఎంఆర్పీ పెద్దలకు, మందకృష్ణ అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు. వచ్చిన వికలాంగులు, ఎంఆర్పీఎస్లు, మహిళలు, అన్నదమ్ములు అందరికీ నమస్కారం. ఒకరికి 5 మంది ఇస్తున్నారు. వికలాంగులు ఒక్కరి నుండి ఇంకొకరికి ఇవ్వమంటారు. మహిళలు ఒక తండ్రికి ఇస్తే బిడ్డకి ఇవ్వమంటారు, బిడ్డకి ఇస్తే అక్కకి ఇవ్వమంటారు. అంటే రైతు బంధు అందరికి ఇస్తారు కాబట్టి ఎవరికి అందరికి ఇవ్వాలి, వికలాంగులకు కూడా అందరికి ఇవ్వాలి. అది ప్రభుత్వము మీకు చెప్పి 20 నెలలు కలుస్తుంది. 20 నెలల పైసలు మనకు డబ్బులు రావాలి. అందరికీ మీరు అందరూ మందకృష్ణ అన్నగారితో మీరందరూ 13 తారీఖున హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుతున్నాను. కార్యక్రమానికి, మహాగర్జన కార్యక్రమానికి విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న, మా కొరకు మీరు చేస్తున్నటువంటి ఉద్యమం అంతో ఇంతో కాదన్నా. మేము ఎక్కడో ఉండవలసిన వాళ్ళము ఈరోజు ఇంత ప్రోగ్రాం చేసుకోవడానికి, మరి
కృషి చేశారన్న. మరి సుజాతక్క గారు కానీ, బీరప్పన్న గారు కానీ, ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమం చేసుకోవడానికి సపోర్ట్ చేసిన ఎంఆర్పిఎస్ సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు. అన్న 13వ తారీఖు హైదరాబాద్లో పెన్షన్ కొరకు ఏర్పాటు చేసిన మహాగర్జన ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరము గ్రామాల నుండి తరలి వస్తామన్నా. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సభాముఖంగా మేము హామీ ఇస్తున్నామన్నా అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సభను ఉద్దేశించి జిల్లా నాయకుడు బీరప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అక్కడ రేవంత్ రెడ్డి ఉల్గడు పలుగడు చైతన్య పెన్షన్ల ఐక్యత, గట్టిగా చైతన్య పెన్షన్ల ఐక్యత. వర్ధిల్లాలి మంత్రి కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రి కృష్ణమాది గారి నాయకత్వం. అవునా సరే, పెన్షన్ల ఐక్యత, పెన్షన్ల ఐక్యత. వర్ధిల్లాలి మంత్రి కృష్ణమాది గారి నాయకత్వం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో తలపెట్టిన పెన్షన్దారుల మహాగర్జన సన్నాహ సదస్సుకు విచ్చేసినటువంటి ఆరోగ్యశ్రీ ప్రదాత, వృద్ధుల పెద్ద కొడుకు, ఒంటరి మహిళల బీడి గర్భిణుల పెద్దన్న, మా వికలాంగుల ఆశాజ్యోతి పద్మశ్రీ కృష్ణమాది గారికి మరియు పాదాభివందనం. మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులు అక్క సుజాత సూర్యవంశీ గారికి, అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెన్షన్దారులందరికీ నిజామాబాద్ వికలాంగుల హక్కుల పోరాట పక్షాన పేరు పేరున అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను మర్చిపోయారంటే నిజంగా మీరు మందబుద్ధి కలిగిన వికలాంగులని చెప్పేసి ఆర్మూరు వేదికగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆనాడు మహాభారతం గెలవడానికి ఈరోజు చెప్పుకుంటున్న మనం శ్రీకృష్ణ భగవానుడు అయితే ఈరోజు ఏ ప్రభుత్వాలైనా గెలిచి ప్రతి పెన్షన్దారులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన ఈ కృష్ణుడికి మనందరి తరఫున మరోసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య విషయం, ప్రభుత్వం ఏర్పడి ఈ ఆగస్టు నెలకు 20 నెలలు అవుతుందన్నా, 20 నెలల నుంచి ఇంతవరకు ఏ సందర్భంలో కూడా పెన్షన్దారుల గురించి కానీ పెన్షన్ల గురించి మాట్లాడకపోవడం ఏ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం. దానిని ఉద్దేశించి అన్నగారు ఇక్కడ పెన్షన్దారుల అన్యాయం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగాని, అలాగే పక్క రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకన్నా ఎంత ఏర్పడ్డది, అయినా కానీ అక్కడ పెన్షన్లు అమల్లోకి వచ్చాయి. ముందు ఏర్పడిన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మర్చిపోయి, లేదా వీళ్ళకి ఎవరు అడిగేవారు లేరు, ఎప్పుడైనా ఇయ్యతులే అనుకున్నా తెలియదు, కానీ ఇక్కడ పెన్షన్దారుల ఇష్యూ మర్చిపోయింది. దాని విషయంలో అన్నగారు చేత పెన్షన్దారుల మహాగర్జన కార్యక్రమాన్ని 13వ తారీఖు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఈ 13వ తారీఖు విజయవంతం చేసుకోవడానికి
గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కదిలితేనే మనం హైదరాబాద్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోగలుగుతాం. అయ్యా రేవంత్ రెడ్డి, ఇక 13వ తారీఖు ఎక్కువ లేదు, దగ్గరలో ఉంది, ఖబర్దార్ కాసుకో. మరి అన్న ఆల్రెడీ మీకు తెలుసు, కృష్ణన్న టైం ఇచ్చిందంటే అది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుందని. ఒకవేళ ఈ 2-3 రోజులలో మా హామీలు ప్రకటించకపోతే మేము అన్న వారి ఆదేశాల మేరకు హైదరాబాద్ని నిర్బంధం చేయడానికి ఇక్కడ వికలాంగులే కాదు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మర్చిపోవద్దు. మహాగర్జన సభకు విచ్చేసినటువంటి వికలాంగులందరికీ, నాతోటి వికలాంగులందరికీ నమస్కారములు. అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రీత గౌరవనీయులు అయినటువంటి మందకృష్ణన్న గారికి, అలాగే జాతీయ నాయకురాలు సుజాత సూర్యవంశక్క గారికి, మరియు నాతోటి వికలాంగులకి, జిల్లా నాయకులకి, మండల నాయకులకి, నాతోటి వికలాంగులందరికీ నమస్కారములు. హైదరాబాద్లో ఆగస్టు 13న జరిగే మహాగర్జన సభకు అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను. వికలాంగులకు ఉద్యోగం శాతంలో 10% వరకు పెంచాలని కోరుకుంటున్నాను. చదువుకున్న వికలాంగులు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళు వస్తలేదు. కనీసం 10% వాళ్ళకు రిజర్వేషన్ పెంచాలని సీఎం గారిని కోరుతున్నాను. నమస్కారం. అన్నగారికి నా యొక్క నమస్కారం. మన కోసం ఇంతగానో పోరాడుతున్నాడు కాబట్టి మనం అందరం ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇంకా జనాలు తోడమే ఉన్నారు. మనం ఎంత జనాలు ఎక్కువ పోతే అన్నకు అంత సపోర్ట్ ఉంటుంది. మన కోసం ఇంతగానో కొట్లాడుతున్నారు. మనం అన్నకు తోడుగా ఉంటేనే మనకి ఏదైనా సాధించగలుగుతాం. మనం అందరం ఉందాం అన్నకు తోడుగా. అందరం తోడుగా ఉంటేనే మనం అన్న ఏదైనా సాధించగలుగుతారు. మనం అన్నకు అక్క వెళ్ళిన తప్ప మన మిత్రులం కాదు. మనకు కావాలని అంటే మనం చేసుకోవాలా. అన్న 4000 పింఛను చేస్తామని విలేజ్లో ఉన్నోళ్ళు కూడా మాకు వచ్చి అందరూ సంఘానికి మీటింగ్ పెట్టి పాపం వాళ్ళు మా కోసం పోరాడుతున్నారు. ఏదైనా కానీ మా కోసం అన్న సాధించాలని నా యొక్క మనం. అక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ హార్మోన్ పట్టణానికి వచ్చిన మందకృష్ణన్న గారికి మరియు సభా అధ్యక్షత వహిస్తున్న స్వామినాథ్ గారికి, జిల్లా అధ్యక్షుడు తమ్ముడు వీరప్ప గారికి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్న నాతోటి మహిళలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఏదైతే మనము చలో హైదరాబాద్ కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా నడుము బిగించి ఉన్నామో దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. నిజంగా మనకి పెద్దన్న కృష్ణన్న మనకి ఒక తోడబుట్టిన తోడు కూడా ఈ రోజు చీదరించుకునే పరిస్థితులలో మనం ఉన్నాము. కానీ అన్న మనమందరము అక్క చెల్లెళ్ళము, తల్లిదండ్రులకి కడుపులో పుట్టిన కొడుకులు కూడా ఒక టైం వస్తే చూడని పరిస్థితిలో ఉన్న మనకి ఒక అన్న మనందరినీ ఒక తోడబుట్టిన తల్లిదండ్రులలాగా చూస్తున్నాడు, అక్క చెల్లెళ్ళలాగా చూస్తున్నాడు. మన పరిస్థితిని బట్టి ఈరోజు అన్నగారు ఒక పెద్ద ఉద్యమమే తీశాడు అంటే దీనికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలపాలి. అసలు కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి అంటే అన్నని కడుపులో పుట్టించిన తల్లిదండ్రులకి
కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అట్లాంటి కొడుకుని కన్నందుకి మనకందరికీ అండగా ఉన్నందుకు నిజంగా వాళ్ళే ఒక దేవుళ్ళని మనం భావించుకోవాలి. ఎందుకంటే అట్లాంటి కడుపులో ఇట్లాంటి కొడుకు పుట్టిందంటే ఆ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేస్తే ఇట్లాంటి కొడుకు పుట్టిందో అది గమనించుకోవాలి. కాబట్టి ఈరోజు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ పెన్షన్ పెంచడానికి మనం అందరం కూడా ఒక పోరాటం ప్రతి జిల్లాలలో, మండలాలలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అసలైతే ఇక్కడ చాలా అధిక సంఖ్యలో రావాలి. ఎంఆర్పిఎస్, ఎంఎస్పి తమ్ముళ్ళు, ఇన్ఛార్జ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమానికి మనం అందరం సిద్ధంగా ఉండి సీఎం గారిని ఉంచుదామా తీసేద్దామా అది మన చేతిలో ఉంది. మీరందరూ ఏమంటారో ఒకసారి అందరూ చేతులు ఎత్తండి. లేకపోతే మేము తాడో పేడో హైదరాబాద్ లో 13వ తారీఖున తాడో పేడో తెలుసుకుంటాము. ఎందుకు అంటే ఈ రోజు దాకా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మన పెన్షన్ పెంచలేడు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో పెంచినప్పుడు మరి ఈ రాష్ట్రంలో పెంచకపోవడం ఎంత సిగ్గుచేటు. పక్క రాష్ట్రంలో 3 నెలలకే పెన్షన్ పెంచిండు. వృద్ధులకి 4,000, వికలాంగులకి 6,000, 100% డిజబుల్డ్కి 15,000 పెన్షన్ పెంచి 3 నెలల పెన్షన్ కట్టించిండు. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా వికలాంగులై, వృద్ధులై, వితంతులై, పెన్షన్దారు అందరి పెన్షన్ కూడా 2 సంవత్సరాల పెన్షన్ మాకు ఒక్కొక్క క్యాండిడేట్ మీద 40,000 రూపాయల పెన్షన్ ఉంది. ఆ పెన్షన్ కట్టి మళ్ళీ 4,000, 6,000, 15,000 రూపాయలు ఈ త్వరలో 13వ తారీఖు దాకా నేను ఇస్తానని ఒప్పుకుంటే మనము ఉద్యమము బంద్ చేస్తాము. లేదు అంటామా ఖచ్చితంగా అతని మెడలు వంచి మనం పెన్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా రాజీనామానన్నా పెట్టిస్తాము. దీనికి మనం అందరం సిద్ధంగా ఉంటే అన్న చేసిన కష్టానికి ఫలితం ఉంటది. ఎందుకు అంటే అన్న మేము 2007 నుంచి మనకి అండగా ఉన్నారు. మనము ఒక చచ్చిపోయిన దాకా కూడా వికలాంగులతోనే ఉంటానని హామీ ఇచ్చిన అన్నకి ఒక్కసారి మనం అందరం చేతులెత్తి తప్పట్టుకుంటుంది. అంటే తోడే ఈరోజు మనల్ని అందరినీ వేరు చేసిన కానీ ఒక కుటుంబం లాగా నేను మీకు అండగా ఉంటానని అన్న మనకి హామీ ఇచ్చినప్పుడు మనం ఆ అన్నకి ఎంత చేసినా కృతజ్ఞతలే ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు గమనించుకోండి. అంటే ఇది ఒకటే కాదు, మనము పెట్టిన డిమాండ్స్ ఎన్ని ఉన్నాయి? 24 డిమాండ్లు పెట్టాము. 24 డిమాండ్లలో 10 డిమాండ్లు కూడా చేస్తారో చేయరు. ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్ట్ ఇచ్చిండ్రా వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఎవరికి కూడా ఒక బ్లాక్ లాక్ పోస్ట్ ఇవ్వలేదు. ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో వాళ్ళ సొత్తులకే ఇంద్రమ్మ ఇండ్లు రాస్తున్నారు. కానీ వికలాంగులకు కానీ నిరుపేదల కన్నా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ లిస్టులో ఒక పేరు ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఒక పేరు వస్తుంది. దీన్ని కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈరోజు ఏంటి డబల్ బెడ్రూమ్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్లలో భర్తీ చేయడానికి ఏమైంది? ఇప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాలి. దమ్ము ధైర్యము ఉంటే మనం అందరం కూడా ఆ డబల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్లలో ఖచ్చితంగా తాళాలు వల్ల కొట్టి నిరుపేదలైన కుటుంబాలకి మనం ఆ ఇల్లు తీసుకొని అందులో ఉన్న తర్వాత ఎవరు వస్తారో చూద్దాము. దాంట్లో దీనికి మాత్రం ధైర్యంగా ఉండాలి. కూలిపోతున్నాయి ఇంద్రమ్మ ఇల్లు, కట్టిన ఇల్లు కూలిపోతున్నాయి. ఇయ్యనికి ఏమైంది? ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఒక కళ్ళు తెరవాలి. పేదల గురించి ఎవరైతే నాయకుడు ఉన్నారో, పేదల పక్షాన మాట్లాడే నాయకుడు ఎవరున్నారో వాళ్ళని మనం గెలిపించుకోవాలి. కానీ మనము ఉన్నవాడికి 100 రూపాయలకి ఒక సీసాకి 500కి మాత్రం దయచేసి మనం ఎవరం కూడా అమ్ముడుపోవద్దు. అమ్ముడుపోయి ఈ రోజు మనం 500 నోటుకు అమ్ముడుపోయి వారికి 5 సంవత్సరాలు బానిస బతుకులు బతుకుతున్నాము. మీరు వస్తే ఏమిచ్చారు? మీరు ఓటేస్తే 100 అంటే 500 ఇస్తేనే మీరు ఓటేశారు అని చెప్పుకునే పరిస్థితి. కాబట్టి దీన్ని కూడా మనం గమనించాలి.
సమర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మెడల్ వంచి మన పెన్షన్ తీసుకున్నాము. తీసుకున్న దాకా వదిలిపెట్టేది లేదు. ఈరోజు తప్పలేకపోతుందా? ఈరోజు ఆర్మూర్ కేంద్రంలో జరుగుతున్న వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులకు సంబంధించిన ఆర్మూర్ మరియు పాల్కొండ ఇతర నియోజకవర్గాల సభకు అధ్యక్ష వహించిన తమ్ముడు విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామిదాస్ గారికి, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సోదరి సూర్యాంశి సుజాత, జిల్లా అధ్యక్షురాలు విహెచ్పిఎస్ మహిళా విభాగం కృష్ణవేణి, విహెచ్పిఎస్ జిల్లా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు తమ్ముడు వీరప్ప, పెద్దలు సలీం, రాజిరెడ్డి, లక్ష్మి, అనిత, సవిత, జ్యోతి, పోసాని, రాజమ్మ, బుచ్చమ్మ, పెద్దలు అబ్దుల్ హుసేన్, చరణ్, గంగాధర్, సంపత్ రాజు, గొడె రాజేశ్వర్, లింగం, పోశెట్టి, ప్రశాంత్, ఇంకా ఎవరినన్నా మర్చిపోయినా వారికి, నా సోదరులకి ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి ఉదయమే ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికి సమయానికి చేరిన నా పెన్షన్ పొందే వర్గాలకు సంబంధించిన నా సోదరులైన ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులకి, మీ అందరినీ ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా వికలాంగుల సోదరులారా, వృద్ధులు అయిన పెద్దలైన నా తల్లిదండ్రుల వయసున్న పెద్దలారా, వితంతులు నా సోదరుమల్లారా, బీడీ కార్మికులైన నా సోదరుమల్లారా, ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టినామనే విషయాన్ని క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా నిజామాబాద్ సభకు వెళ్తాం. ఈ నెల 13న మన వికలాంగులతో పాటు చేయుత పెన్షన్ పొందే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులకు సంబంధించిన ఒక పెద్ద మహాసభ హైదరాబాద్లో జరగబోతుంది. ఆ హైదరాబాద్ మహాసభకు మీరు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి కోరడం కోసం మాత్రమే ఇట్లాంటి సభలు జరుగుతున్నాయి. ఈరోజు ఆర్మూర్కు మీరు వచ్చారు, నేను వచ్చాను. ఎందుకు ఆ సభ? ఈ ఆర్మూర్ నుంచి ఒక్కరు వస్తే ఆ సభ జయప్రదం అవుతుందా అంటే ఎందుకు ఆ సభ అనేది నేను చెప్తాను. కానీ ఆర్మూర్ నృత్యనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని జిల్లాల నుంచి పెన్షన్కు ఎదురు చూసే వాళ్ళందరూ, పెన్షన్ పెంచడం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరడం కోసం నేను ఒక ఆర్మూర్కే రాలేదు. తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాలు, వివిధ నియోజకవర్గ కేంద్రాలు తిరుగుతూ నేను మీ దగ్గరకు వచ్చాను. నేను ఇక్కడికి రావడానికంటే ముందు వికారాబాద్ సభలు పెట్టించాను. వికారాబాద్ జిల్లా కేంద్రమే. వికారాబాద్ నుంచి నేను మేడ్చల్ జిల్లా కేంద్రంలో పెట్టాను. మేడ్చల్ నుంచి నేను సిద్దిపేట జిల్లాకు వచ్చాను. సిద్దిపేట నుంచి నేను కరీంనగర్కి వచ్చాను. కరీంనగర్ నుంచి నేను మంచిర్యాలకు వచ్చాను. మంచిర్యాల నుంచి నేను నిర్మల్కి వచ్చాను. నిర్మల్ నుంచి నేను నిజామాబాద్కి వచ్చిపోయానా లేదా? నిజామాబాద్కి వచ్చిపోయాను. నిజామాబాద్ నుంచి నేను గద్వాల జిల్లాకి వెళ్ళాను. ఇక్కడ నుంచి సరాసరి కర్నూలు దగ్గర. గద్వాల నుంచి నేను వనపర్తికి వెళ్ళాను. వనపర్తి నుంచి నేను మళ్ళా
మహబూబ్నగర్కి వెళ్ళాను. మహబూబ్నగర్ నుంచి నేను నారాయణపేట జిల్లాకి వెళ్ళాను. నారాయణపేట నుంచి నేను నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్ళాను. నాగర్ కర్నూలు నుంచి నేను రంగారెడ్డి జిల్లాకి వెళ్ళాను. రంగారెడ్డి జిల్లా నుంచి నేను హైదరాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టాను. హైదరాబాద్ నుంచి మన భువనగిరికి వెళ్ళాను. భువనగిరి నుంచి నేను ములుగు జిల్లాకి వెళ్ళాను. ములుగు జిల్లా నుంచి నేను మహబాద్కి వెళ్ళాను. మహబాద్ నుంచి నేను ఖమ్మంకి వెళ్ళాను. ఖమ్మం నుంచి నేను కొత్తగూడెం వెళ్ళాను. కొత్తగూడెం నుంచి నేను భూపాలపల్లి వచ్చాను. భూపాలపల్లి నుంచి నేను పెద్దపల్లికి వచ్చాను. పెద్దపల్లి నుంచి నేను మన సిరిసిల్లకు వచ్చాను. సిరిసిల్ల నుంచి నేను మెదక్ వెళ్ళాను. మెదక్ నుంచి నేను సంగారెడ్డి వెళ్ళాను. సంగారెడ్డి నుంచి మళ్ళీ నేను బయలుదేరి నేను మళ్ళా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్కి వెళ్ళాను. కొడంగల్ నుంచి నేను చేవెళ్ళకి వెళ్ళాను. అక్కడ నుంచి నేను మళ్ళీ మిర్యాలగూడకి వెళ్ళాను. మిర్యాలగూడ నుంచి నేను హుజరాబాద్ వెళ్ళాను. హుజూర్నగర్ వెళ్ళాను. హుజూర్నగర్ నుంచి వచ్చి మళ్ళీ నేను నిన్ననే ఇక్కడ గజ్వేల్కి వచ్చాను. ఉప ముఖ్యమంత్రి మన ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం గజ్వేల్కి వచ్చాను. గజ్వేల్ నుంచి నిన్ననే బయలుదేరి నేను ఆసిఫాబాద్కి వచ్చాను. ఆసిఫాబాద్ నుంచి మన నిన్ననే ఆదిలాబాద్కి వచ్చాను. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను. ఇంకో గంటలో మళ్ళీ నేను కామారెడ్డిలో ఉంటాను. రేపు ధర్మపురంలో ఉంటా, మన జగిత్యాలలో ఉంటా. ఎల్లుండి హుజరాబాద్లో ఉంటా, హన్మకొండలో ఉంటా. ఇట్లా తిరుగుతూ మళ్ళీ నేను ఖమ్మం జిల్లాల మధురకి వెళ్ళబోతున్నా. ఇవాళ ఎన్నో తారీఖు మన 5వ తారీఖు. 5వ తారీఖు నాడు కామారెడ్డిలో ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ రేపు 6వ తారీఖు నాడు నేను ధర్మపురిలో ఉంటా, జగిత్యాలలో ఉంటా. 7 నేను హుజరాబాద్లో ఉంటా, హన్మకొండలో ఉంటా. 8 నేను ఖమ్మం జిల్లా పాలేరులో ఉంటా, వైరాలో ఉంటా. అదే సమయంలో నేను మధురలో ఉంటా. అదే సమయంలో 9వ తారీఖు నాడు నేను సత్తుపల్లిలో ఉంటా, ఆశీర్వాదపేటలో ఉంటా. నేను 10వ తారీఖు నాడు నేను భద్రాచలంలో ఉంటా, పినపాకలో ఉంటా, నేను ఇల్లందులో ఉంటా. 11 నుంచి నేను తిరుగుతాను. హైదరాబాద్ రమ్మని కోరడం కోసం తెలంగాణ మొత్తం తిరుగుతూ నేను హైదరాబాద్ చేరబోతున్నా. దయచేసి నేను తిరిగేది నా కోసం కాదు, మీకోసం అనే విషయం మర్చిపోవాలి. పెన్షన్ పెంచాల్సింది గవర్నమెంట్, పెన్షన్ పెంచమని అడగాల్సింది ప్రతిపక్షం. కానీ గవర్నమెంట్కు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచట్లేదు. ఎందుకు పెన్షన్ పెంచట్లేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అడగట్లేదు. ఇట్లాంటి సమయంలో 20 నెలలు గడిచిపోయింది. మీ అన్నగా ఒక పేద వర్గాల బిడ్డగా మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను. నేను మీ అన్నగా మీ పేద వర్గాల బిడ్డగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, బీఆర్ఎస్ మేనిఫెస్టో చెప్పింది, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, నేత కార్మికులకు, గీత కార్మికులందరికీ 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుతామని చెప్పారు. వికలాంగులకు అయితే 4000 నుంచి 6000 పెన్షన్ పెంచుతామని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2023 ఎన్నికల కంటే ముందు. ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వచ్చారు? ప్రధానంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చారు. నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం మనం. 2023 డిసెంబర్ పోయింది, 2024 డిసెంబర్ పోయింది, 2025 ఆగస్టులో ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచిస్తానని 20 నెలలు పెంచలేకపోయాడు. 20 నెలలు గడిచిపోయింది. వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది నా దగ్గర, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పారు? వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులకు 4000 ఇస్తామని ఉన్నారు. ఇది కాంగ్రెస్ చెప్పడమే కాదు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే చెప్పేశారు. అప్పుడు 2 పార్టీలకు మీరు ఓట్లేశారు. ఎవరు అభిమానం బట్టి వాళ్ళు ఓట్లేశారు. ఎందుకంటే ఎక్కువ తక్కువ లేదు కదా. కాంగ్రెస్ అయినా 6000 వికలాంగులకు ఇస్తారన్నది, బీఆర్ఎస్ 6000 వికలాంగులకు ఇస్తారన్నది. బీడీ కార్మికులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, వృద్ధులు, వితంతులకు 4000 బీఆర్ఎస్ అన్నది, కాంగ్రెస్ కూడా ఇస్తారన్నది. కాబట్టి ఇద్దరు సమానంగానే పెన్షన్ పెంచుతున్నారు. కాబట్టి ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. మీరు అంటే ఓట్లు ఎవరికి వేసినట్టు? వేస్తే కాంగ్రెస్కి వేసినట్టు, లేదా బీఆర్ఎస్కి వేసినట్టు ఓట్లన్నీ. కానీ కాంగ్రెస్ 20 నెలలుగా పెన్షన్ పెంచలేదు. 20 నెలలుగా ఎందుకు పెంచలేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అడుగుతలేదు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. దీనివల్ల ఎంత నష్టపోయింది ఒక్కొక్కరు. 20 నెలలంటే ఒక్కొక్క వికలాంగుల తమ్ముడు, అన్న, అక్క, చెల్లె
ఇప్పటికీ 40,000 నష్టపోయింది. ఎందుకంటే నెలకు 2,000 రూపాయలు అదనంగా మనకు రావాలి. వికలాంగులకైతే 4,000 వస్తున్నాయి, 6,000 రావాలంటే 2,000 రావాలి. నెలకు 2,000 అంటే 20 నెలల్లో 40,000 కదా మనం నష్టపోయింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళకు 2,000 వస్తున్నాయి, 4,000 రావాలి కదా. 20 నెలలుగా ఒక్కొక్కరు 2,000 నష్టపోవడం అంటే ఒక్కొక్కరు 40,000 నష్టపోయారు కదా. అంటే ఇప్పటికే 20 నెలలు గడిచిపోయినా రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం అంటే ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం. పెన్షన్ పెంచి ఎందుకు ఇవ్వట్లేదని అడగకపోవడం అంటే ఇప్పటికి మనం నష్టపోయినాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం గట్టిగా అడగనంత కాలం పెన్షన్ పెంచే పరిస్థితి రేవంత్ రెడ్డి కనిపించట్లేదు. మనం గట్టిగా అడగకపోతే పెన్షన్ పెంచమని ప్రతిపక్షంలో అడిగేటట్టు లేదు. ఇట్లాంటి సమయంలో పెన్షన్ పెరగాల్సింది మనకు, పెంచాల్సింది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్తో తాడోపేట తెలుసుకోవడం కోసమే హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ సభకు మీరు రావాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను, ఇక్కడ దేశంలోనే నంబర్ వన్ మోసగాడిగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తుంది. ఈ విషయంలో, మన విషయంలో. నేను ఇతర విషయాల్లో నేను మాట్లాడతలేదు, నేను మన విషయంలో మాట్లాడుతున్నా. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ కూడా వాళ్ళు పెంచుతామన్న పెన్షన్ నెలకు 2 నెలలకు పెంచారు. కానీ 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నది రేవంత్ రెడ్డి మాత్రమే. అంటే నిజంగా పెన్షన్ పెంచే విషయంలో దేశంలోని నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు. మరి నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? అడగాల్సింది ఎవరు? ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ మోసాలను ఎండగట్టాల్సిన వారు ఎవరు? ప్రతిపక్షం కదా. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ కదా. అసలు కేసీఆర్ అసెంబ్లీ కూడా బయట ప్రజలకు లేడు. ఇతను ప్రతిపక్ష హోదా ఆయనకి ఎందుకు? ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు 20 నెలలుగా. 20 నెలలుగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కనిపించకపోయే, బయట తిరగకపోయే. మరి ఎవరు మాట్లాడాలి? నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాడు. నంబర్ 1 మోసగాడు ఉన్నాడు, నంబర్ 1 అసమర్థుడు ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితిలోనే ఒక పేద వర్గాల బిడ్డగా చెప్తున్నాను, పక్క రాష్ట్రాన్ని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. చంద్రబాబు చూసి వీళ్ళు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఆయన మంత్రి ఉన్నాడు కేసీఆర్. ఆయన చూసి ఏం నేర్చుకున్నాడు? చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీలో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలోనే ఉన్నాడు. అక్కడ నుండి వచ్చే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నుంచి ఏం నేర్చుకున్నట్టు వీళ్ళిద్దరు? ఇద్దరు టీడీపీలో ఉన్నోడే. చంద్రశేఖరరావు టీడీపీలో ఉన్నోడే, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నోడే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. అక్కడ మన పెన్షన్ పెంచే విషయంలో చాలా పెద్ద మనసు చేసుకున్నాడు. నాకు తెలిసి భారతదేశంలోనే పెన్షన్ పెంచే విషయంలో చాలా మానవత్వంతో ఆలోచించి పరిపాలిస్తున్నది అక్కడ చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రం ఆయన శిష్యులే. ఇద్దరు ఆయన శిష్యులే, ఆయన పార్టీలో ప్రభుత్వాలు ఉన్నోలే. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2023 ఎన్నికలు ఇక్కడ జరిగినాయి, 2024 అక్కడ జరిగినాయి. ఇక్కడ జరిగినాక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినాయి. నేను చంద్రబాబు గారిని కలిశాను, ఆయన ముఖ్యమంత్రి కాకముందు కలిశాను. ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోలు ఏవైతున్నాయో ఆయన చూపించాను. నేను ఇప్పుడు మీకు చూపించిన 2 మేనిఫెస్టోలు నేను చంద్రబాబు నాయుడికి ఇచ్చాను. సార్, నాకు అంతకుముందే పరిచయం కాబట్టి, అంతకుముందే ఆయనతో కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి, సార్ మీరు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతుంది సార్. తెలంగాణలో వికలాంగులకు కాంగ్రెస్ టీఆర్ఎస్ 6,000 ఒప్పుకున్నా సార్. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు 2,000 నుంచి 4,000 పెంచుతారు ఒప్పుకున్నారు సార్. దయచేసి మీరు కూడా మీ ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో కూడా వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పండి సార్. వృద్ధుల వితంతులకు మిగతా వాళ్ళకు 4,000 ఇస్తామని చెప్పండి సార్ అని నేను అడిగాను. నేను ఆయనను ఏప్రిల్ 21న కలుసుకున్నా. వికలాంగులందరినీ తీసుకెళ్ళి నేను కలిసిన. ఏప్రిల్ 21లో చంద్రబాబు నాయుడు వినతిపత్రం ఇచ్చాడు. ఈ వినతిపత్రంలో 3 అంశాలు జోడించాను. జనరల్ వికలాంగులకు 6,000, వృద్ధుల వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000, ఇంకా కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళంటే 100% మంచం మీదనే ఉంటారు లేదా వీల్ చైర్లకే పరిమితం అవుతారు. అంటే 100% వైకల్యం అని అర్థం. నేను అడిగిన ఏంటంటే 100% వైకల్యం ఉన్న వాళ్ళకు
ఎవరో ఒకరు తోడు లేకపోతే వాళ్ళ జీవితం నడవదు సార్. దయచేసి వాళ్ళ జీవితం నడవాలంటే ఎవరో ఒకరు తోడున్నారు కాబట్టి అందరికి ఇచ్చిన పెన్షన్ లా కాకుండా వాళ్ళకు నెలకు ఒక 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి వచ్చాను, డిమాండ్ చేసి వచ్చాను. ఇక్కడ 3 ఉన్నాయి. జనరల్ వికలాంగులకు 6,000, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు ఇతరులకు 4,000, 100కు 100% వికలాంగులు ఉన్న వాళ్ళకి 15,000 అని చెప్పాను. ఈ 3 విజ్ఞప్తులు దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చదువుతున్నా. వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఇతరులకు 2,000 నుంచి 4,000 వరకు పెంచుతాం. వికలాంగులకు 6,000 పెంచుతాం. పూర్తి స్థాయిలో వైకల్యానికులైన వారికి నెలకు 15,000 ఇస్తాం. అది కూడా ఇప్పుడు హామీ ఇస్తున్న ఏప్రిల్ నెల నుంచే నేను పెన్షన్ పెంచుతాను అని అన్నాడు. నేను కలిసింది ఎప్పుడు? ఏప్రిల్లో. ఎప్పటి నుంచి పెన్షన్ పెంచుతా అన్నాడు? ఏప్రిల్ నుంచే. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? మేలో జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైందో? జూన్లో వచ్చిండు. ఇక మీరు గమనించాలి, నేను కలిసింది ఏప్రిల్ నెలలో. ఆయన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచేస్తాము అన్నాడు. ఇలానే ఉంటుందండి. ఏప్రిల్లో హామీ ఇచ్చిండు, మేలో ఎన్నికలు జరిగినాయి, జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన మాట తప్పాలనుకుంటే జూన్ నుంచి కాకుండా జూలై నుంచి ఇవ్వచ్చు. మాట మీద నిలబడాలనుకుంటే ఏప్రిల్ నెల నుంచే ఇవ్వాలి. ఆయన వచ్చింది జూన్లో, పోనీ జూన్ నుంచి అని ఇవ్వచ్చు. కానీ ఆయన పెద్ద మనసు చేసుకొని ఏం ఆలోచించిందంటే, నేను ఇవాళ జూన్ నెలలో నేను ముఖ్యమంత్రిగా వచ్చిందంటే నన్ను నమ్మి మే నెలలో ఓట్లేయడమే కదా. నన్ను నమ్మడానికి కారణం నేను హామీ ఇవ్వడం కదా ఏప్రిల్లో. వాడు ఏప్రిల్లో నేను హామీ ఇచ్చాను కాబట్టినే నా మాట నమ్మి నాకు మేలో ఓట్లేశారు. వాళ్ళు ఓట్లేయడం వల్ల నాకు ముఖ్యమంత్రి అయినాను కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కాకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచుతానని చెప్పి పెన్షన్ పెంచి ఇచ్చేశాడు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచి ఇచ్చాడు. జూన్ నెలలో ఆయన తిరిగింది. జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ నెల పెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎవరెవరు ఇచ్చిండు? ఏప్రిల్ 6,000, మే 6,000, జూన్ 6,000, 18,000 ఇచ్చేశాడు. ఏప్రిల్ 4,000 వృద్ధులై, మే 4,000, జూన్ 4,000, 4,000 12,000 ఇచ్చేశాడు. ఇతరులు 100% వైకల్యం ఉన్న వాళ్ళకు 15,000 ఇచ్చేశాడు. 15,000 అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో హామీ ఇచ్చిన రోజు నుంచి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో బడ్జెట్ లేదు, అది చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. బడ్జెట్ లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. బడ్జెట్ లేని కాడ, అస్తవ్యస్తంగా ఉన్న కాడ హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచాలని అమలు చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన రోజు నుంచి పక్కన పెడితే అధికారంకి వచ్చిన 20 నెలలు కలిసిన పెన్షన్ పెంచకపోవడం అనేది మోసం కదా. ఇంత మోసం భారతదేశంలో ఎక్కడే జరగలేదు ప్రజలు. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తారు. అది 2,000 తీసుకునే వాళ్ళైనా 4,000 తీసుకునే వాళ్ళైనా ఆ పెన్షన్ వస్తేనే నెల కడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి పేద వర్గాల పెన్షన్ 20 నెలలుగా పెంచడం పెంచకపోతే మోసం కాదా? ఎందుకు పెంచలేదని అడగకపోవడం అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కాదా? అసమర్థ ప్రతిపక్ష నాయకుడు అంతమేంటిది? ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి కనిపిస్తున్నాడా? ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలు ఏమైనా తిరుగుతున్నాడా? వాళ్ళ గడిలో పడుకుంటున్నాడు. గడిలో పడుకునేటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకండి? గడిలో పడుకునేటువంటి ప్రజలు లేనివాడికి అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా ఎందుకని? దండగా నంబర్ 1 మోసగాన్ని ఎదుర్కోవాలంటే ఈ ప్రతిపక్ష పార్టీల వల్ల సాధ్యపడలేదు కాబట్టి రేవంత్ రెడ్డి సంగతి తెలుసుకోవడం కోసమే హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టబోతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోవచ్చు. ఒక పేద పేదగా చెప్తున్నాండి. అవును, మీ అన్నలో ఒక విషయం గుర్తు చేస్తున్నాండి. మరి మన డబ్బులు ఎటుపోయినాయి? ఒక్కొక్కరికి 40,000 రూపాయలు నష్టపోయినాయి. ఇప్పటికే 20 నెలలుగా. నెలకు 2,000 అంటే 20 నెలలుగా 40,000 రూపాయలు ఒక్కొక్కరు నష్టపోయినాం కదా. ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం అంటే యావరేజ్ గా తెలంగాణలో నెలకు ఎంత నష్టపోయినామంటే 1,000 కోట్లు. ఈ తెలంగాణ మొత్తం మీద నెలకు 1,000 కోట్లు నష్టపోయినాం. నెలకు 1,000 కోట్ల రూపాయలు అంటే 20 నెలలుగా ఎన్ని వేల కోట్లు నష్టపోయినట్టు? 20,000 కోట్లు నష్టపోయినట్టు. 20,000 కోట్ల రూపాయల డబ్బు మనది ఎటుపోయింది? ఈ 20 నెలలుగా 20,000 కోట్ల రూపాయల డబ్బు ఎవరిది? మన డబ్బు ఎవరికి దోసిపెట్టిండు? దానికి సాక్ష్యం ఉన్నది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక ప్రకటన చేసింది. మా ప్రభుత్వం వచ్చాక, ఆయన అంటున్నాడు, గొప్ప చెప్పుకుంటున్నాడు, మా ప్రభుత్వం వచ్చాక రైతు రుణమాఫీ కింద 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నాడు.
అంటే ఎవరి డబ్బు ఎవరిని దోసిపెట్టినట్టు? రైతులు అంటే ఎవరు? భూములు ఉన్నోళ్ళు. రైతులు అంటే ఎవరు? పెద్ద పెద్ద భూస్వాములు. ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినా నేనే ఒప్పుకున్నాడు. ఆ 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసి ఇచ్చిందంటే నా వికలాంగుల డబ్బు, నా వృద్ధుల వితంతుల డబ్బు, నా పేదల డబ్బు, నా బీడి కార్మికుల డబ్బు దోసిపెట్టి భూములలో కట్టబెట్టింది అనేసి కూడా నేను మర్చిపోతాను. ఎవరి డబ్బు? కళ్ళు లేని వాళ్ళ డబ్బా తీసిచ్చేది, కాళ్ళు లేని వాళ్ళ డబ్బా తీసిచ్చేది, భర్తలు కోల్పోయిన డబ్బా తీసిచ్చేది, చేతులు లేని వాళ్ళ డబ్బా తీసిచ్చేది, వితంతుల డబ్బా తీసిచ్చేది, ముసలోళ్ళ డబ్బా తీసిచ్చేది, బీడి కార్మికుల డబ్బా తీసిచ్చేది. ఆ పెన్షన్ మీదనే ఆధారపడి బతికే కుటుంబాల డబ్బు భూములున్న వాళ్ళకి ఇచ్చేస్తాడా? భూములున్న కుటుంబాలకు ఇచ్చేస్తాడా? 20,000 కోట్ల రూపాయలు దోసిపెట్టింది వాళ్ళని. ఇప్పుడు మీ అందగా చెప్తున్నాను నేను, ఈ 20 నెలలుగా కేసీఆర్ ఈ పెన్షన్ ఎందుకు పెంచలేదని అడుగుతలేదు. కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడిగింది ఈ మధ్య కాలంలో. ఏమంటుందంటే, మీరు రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు కేటాయించమని చెప్తున్నారు కదా, మీరు కేటాయించాల్సింది 30,000 కోట్లు కదా, మిగిలిన డబ్బు ఎప్పుడు కేటాయిస్తారో అని అడుగుతున్నాడు ఈయన. అంటే భూములున్న కోసం ఈయన ఇస్తున్నాడంటే ఇంకా ఎక్కువ ఈయన అడుగుతున్నాడు తప్ప పెన్షన్ ఎందుకు పెంచలేదు మాత్రం నేను అడుగుతలేదనేసి కూడా మీరు మర్చిపోతాను ఆయన పోతున్నాను. అంటే ఈయన భూములు ఉన్నాయనే, ఆయన భూములు ఉన్నాయనే. కాబట్టి నువ్వు భూములు ఉన్న వాళ్ళకి 20,000 కోట్లు ఇచ్చావు, ఇంకో 10,000 కోట్లు ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు. కానీ కాళ్ళు లేని వాళ్ళై, చేతులు లేని వాళ్ళై, కళ్ళు లేని వాళ్ళై, ముసలోళ్ళై, బీడి కార్మికులై, వితంతులై వీళ్ళ డబ్బు ఎందుకు దోసిపెట్టమనేది మాత్రం అడుగుతలేడు. దానికి కారణం ఏదో మీరు ఆలోచించండి. దానికి కారణాలు నాకు అర్థమైపోయింది. వాళ్ళిద్దరు పెన్షన్ పొందే కుటుంబాల నుంచి రాలే, పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాల నుంచి రాలే. ఒక ఆయన గడిలో పుట్టిండు కేసీఆర్, ఒక ఆయన బంగ్లాలో పుట్టిండు రేవంత్. గడిలో పుట్టిన ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి, బంగ్లాలో పుట్టిన ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ పెన్షన్ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఏమి వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళ పెన్షన్ గురించి ఆలోచించడం వాళ్ళకు దండగా అనుకుంటాను. మేము ఇచ్చినప్పుడు తీసుకుంటారు, మేము ఇచ్చే బతుకారు, లేకపోతే వాళ్ళ ఇష్టం అన్నట్టుగానే వాళ్ళు నిర్లక్ష్యం ఉండరనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఎక్కడ పుట్టిండు? బంగ్లాలో పుట్టిండు. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 100 ఎకరాలు ఉన్నాయి. కేసీఆర్ ఎక్కడ పుట్టిండు? పెద్ద గడిలో పుట్టిండు. కేసీఆర్ కుటుంబం ఎంత ఉన్నది? 100 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గడి 100 ఎకరాల పైగా ఆయన ఇప్పుడు గడిలో ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో పెన్షన్ ఆధారపడి బతికేటోడు కాదు కదా. మరి ఒక ఆయన బంగ్లాలో పుట్టిండు, ఒక ఆయన గడిలో పుట్టిండు, భూస్వామి కుటుంబం పుట్టిండు. మరి నేను ఎందుకు తిరగాల్సి వస్తుంది? నేనే ముఖ్యమంత్రిని గాను, నేను ప్రతిపక్ష నాయకుని గాను, నేను ఎమ్మెల్యేని గాను, ఒక కౌన్సిలర్ని గాను, ఒక వార్డు మెంబర్ని కూడా గాను. కాకపోతే నేను పూరి గుడిసెలు పుట్టాను కాబట్టి మీ బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ఉంటుంది చేస్తాను. ఒక ఆయన గడిలో పుట్టిండు, ఒక ఆయన బంగ్లాలో పుట్టిండు, నేను పూరి గుడిసెలు పుట్టిండు. అంటే నా జీవితం చెప్తున్నాను. నాకు వికలాంగులకు మధ్య ఉన్న అనుబంధం, నాకు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పేద వర్గాల సంబంధించిన బీడీ నేతలకు అనుబంధం. ఎందుకు నేను కొట్లాడాల్సి వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, దాదాపు 18 ఏళ్ళుగా ఈ పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. వాళ్ళకు వాళ్ళ కుటుంబాల్లో ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాలు కావు. కానీ వాళ్ళకంటే నా కుటుంబం సంబంధించిన నేపథ్యం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. మాది పూరి గుడిసెలో నేను పుట్టినోడిని. తాటి కమ్మలతో కప్పుకున్న గుడిసె, తాటి కమ్మలతో కప్పుకున్న గుడిసె, లేదా చెర్లలో దొరికే తుంగతో కట్టుకున్న గుడిసె, లేకపోతే వరిగడ్డితో కట్టుకున్న గుడిసె. ఆ గుడిసెలో జీవించినప్పుడు కొన్ని సమయంలో బాధలు ఎట్లుండేదంటే, వర్షాకాలం వచ్చినప్పుడు, ఈదురుగాలు వచ్చినప్పుడు, వడగాల్పులు వచ్చినప్పుడు గుడిసె మీద ఉన్న కమ్మలు కొట్టుకెళ్తుంటే, గడ్డి కొట్టుకెళ్తుంటే ఆ గుడిసె మీదకి ఎక్కి కూర్చొని తాళ్ళతో కట్టి రాళ్ళు పెట్టి అది పట్టుకొని గుడిసెను కాపాడుకున్నాళ్ళు. వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్లు ఇంట్లో కురిస్తే ఇల్లంతా తడిసిపోతే నేల మీద ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే ఏదో ఒక మూలకు సాపలు గంతలేసుకొని కూర్చొని నిద్ర పోకుండా కూర్చున్న కుటుంబం వచ్చిన వాళ్ళు. నాకు ఆకలి బాధలు తెలుసు. ఒక పూట, 2 పూటలు, 3 పూటలు తిండి లేకపోతే కడుపుల్లో పేగులు ఎత్తుతాయో కళ్ళెళ్ళతాయో తెలుసునండి. నేను వాళ్ళలాగా భూస్వాముల కుటుంబం నుంచి రాలే, వ్యవసాయ కూలిగా కుటుంబం నుంచి వచ్చిన నేను. మీ అన్నగా మీ బిడ్డగా నేను చెప్తున్నాను. నేను మా ఊర్లో నా తల్లిదండ్రులు పోషించడానికి వరంగల్లో, నా భార్య పిల్లల్ని పోషించడానికి వరంగల్లో నేను రిక్ష దొరికి కుటుంబాన్ని పోషించుకున్న రోజులు ఉన్నాయి. నాకు ఆటో రిక్షా నడిపి నా కుటుంబాన్ని పోషించుకున్న రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకున్న రోజులు ఉన్నాయి. పంట కొట్టిన రోజులు ఉన్నాయి. చెప్పులు రిపేర్ చేసుకున్న రోజులు ఉన్నాయి. మా ఊర్లో రైతుల పొలాల్లోకి ఏ పంటంటే ఆ పనులు చేసుకున్న రోజులు ఉన్నాయి.
అట్లాంటి పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి నా పేద వర్గాల పెన్షన్ పెరగాలని చెప్పి నా వంతు కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. రేవంతులకి మోసం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో పెన్షన్ పొందేటోళ్ళు లేరు. రేపు కేసీఆర్ అడగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో పెన్షన్ గురించి ఆలోచించడం లేరు. కానీ అలాంటి పేద కుటుంబాల్లో పెన్షన్ మీదనే ఆధారపడి బతికేటూ ఉన్నారు కాబట్టి ఈ పెన్షన్ పెంచాలనే పోరాటంతో మొదటి నుంచి కొట్లాడాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోదాల్సి అయింది అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, ఈ రోజు ఏదో నిజామాబాద్ ఆర్మూర్ నేను వచ్చిందని చెప్పి వికలాంగులకు ఉండబడే అనుబంధం ఆర్మూర్ నుంచే నాకు మొదలు కాదు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఉండబడిన అనుబంధం ఈ రోజు ఆర్మూర్ నుంచే మొదలు కాదు. వికలాంగుల కోసం అయితే 18 ఏళ్ళుగా పోరాటం జరుగుతున్న విషయం మీరు మర్చిపోవద్దు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల కోసం అయితే 12-13 ఏళ్ళుగా ఈ పోరాటం చేస్తున్న విషయం మీరు మర్చిపోవద్దు. ఎప్పుడు మనం పోరాటం చేస్తున్నామో అప్పుడే పెన్షన్ పెరుగుతున్నాయి. ఎప్పుడు మనం పోరాటం చేస్తలేమో ఆ పెన్షన్లు అక్కడ ఆగిపోతున్నాయి. ఈ యొక్క విషయం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను నా వికలాంగుల కోసం అయితే నేను ఈ రోజుగా 18 ఏళ్ళ నుంచి నా వికలాంగుల పెన్షన్ పెంచాలని కొట్లాడుతున్నాను. పెన్షన్ పెంచాలని కొట్లాడినంత వరకు పెన్షన్ ఆగిపోతున్నది. అక్కడ పెన్షన్ గురించి ఏదైనా సరే, అది వృద్ధుల పెన్షన్ అయినా వితంతుల పెన్షన్ అయినా ఎప్పుడైతే పోరాటం మొదలు పెడుతున్నామో అప్పుడే పెన్షన్ పెరుగుతున్నాయి. కానీ అంతవరకు పెన్షన్ పెంచే ఉద్దేశం ప్రభుత్వాలకు లేకుండా పోతుంది. పెన్షన్ గురించి అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేకుండా పోతుంది. ఎప్పుడు ఎంఆర్పీఎస్ ముందుకు పోతుందో అప్పుడే పెన్షన్ పెరుగుతున్నది. అందుకు మీ బిడ్డగా మీ అన్న ఒక సాక్ష్యం చెప్తున్నాను. నాకు వికలాంగుల మధ్య ఉన్న అనుబంధం ఈ రోజు నేను వచ్చిన కాబట్టి ఈ రోజు నుంచి మొదలుగానే దాదాపు 18 ఏళ్ళ నుంచి నా వికలాంగుల సమస్యలను పోరాటం చేస్తున్నాను. 18 ఏళ్ళంటే 2007లో విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది వికలాంగుల తమ్ముడు వచ్చి, అన్న నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం కొట్లాడితే అందరికీ ఒక ఆరోగ్యశ్రీ పథకం అనే కార్డు సాధించి పెట్టేవన్నా, ఇప్పుడు మా అన్నగా మా వికలాంగుల కోసం ఏదైనా పెన్షన్ పెరిగేటట్టు చూడు అని అన్నాడు. పెన్షన్ 200 ఇస్తున్నారన్నా. ఇప్పుడు ఆ 200 రావడం వల్ల మా కుటుంబంలో మాకు మీకు సరిపోతలేవన్నా, మమ్మల్ని మా కుటుంబానికి భారం అనుకుంటున్నా, అప్పుడప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారన్నా, దయచేసి పెన్షన్ పెరిగేటట్టు చూడు అని అన్నాడు. అప్పుడు రాజశేఖర్ గారి కాలం, అప్పుడు పెన్షన్ 200 అమలు జరుగుతున్నది. నన్ను అడిగిండు, నేను అడిగినాను ఎంత పెరిగితే బాగుంటుంది, మీ కుటుంబంలో మీరు భారం కాకుండా మీ కుటుంబానికి కూడా మీరు గౌరవంగా ఉండాలంటే, మీ కుటుంబంలో గౌరవం ఉండాలంటే ఎంత పెరిగితే బాగుంటుందని నేను అడిగాను. వాళ్ళకు 1500 రూపాయలు పెన్షన్ సాధించు అని అన్నారు. నేను అప్పుడు మాట ఇచ్చాను. ఎందుకంటే నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. నేను కూలి చేసుకొని బతికాను, రిక్ష దొక్కాను, ఆటో రిక్షాను. ఓకే, కానీ కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని తమ్ముల కోసం కదా నేను చేయాల్సిందని చెప్పి నేను ఆలోచించి ఖచ్చితంగా మీ 1500 రూపాయల పెన్షన్ సాధన కోసం ఉద్యమాన్ని మొదలు పెడదామని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చాను. 2007 జూలై నెలలో వాళ్ళకి మాట ఇచ్చి 2007 ఆగస్టులోనే, అంటే సరిగ్గా ఈ నెలలోనే వికలాంగుల పోరాట సమితి సంఘాన్ని అప్పుడు ఏర్పాటు చేశాను. ఆ సంఘ మధ్యలో నేను ఇప్పుడు తిరుగుతున్నట్టుగానే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడి అన్ని జిల్లాలు తిరిగి నవంబర్ 26, 2007లో లక్షల మందితో హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టారు. ఈ సభ చూడండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ జరగనంత సభ వికలాంగుల సభ జరిగింది. ఈ సభ అనంతరం అందరం కలిసి రోడ్డు మీద ధర్నా చేశాం. ఆ ధర్నా జరుగుతున్న సమయంలో రాజశేఖర్ గారు 2 మంత్రులను చర్చలకు పంపిండు. ఆ చర్చలకు పంపిన తర్వాత 500 రూపాయలు ఒప్పుకున్నాడు రాజశేఖర్ గారు. 500 ఒప్పుకున్నాడు కానీ దాన్ని వెంటనే ఇవ్వకపోతే నేను నాతో పాటు 200 మంది వికలాంగులు 5 అంతస్తుల మేడ మీద ఆఫీసులో 5 అంతస్తుల మేడ మీదకి ఎక్కాం. పోలీసులు పైకి రాకుండా నాతో పాటు 200 మంది వికలాంగులు 4 రోజుల పాటు తిండి మానేసి ఆమరదీక్ష చేయడం జరిగింది. ఆమరదీక్ష ఫలితం వల్ల మళ్ళీ రాజశేఖర్ గారు మల్లు రవిని చర్చలకు పంపి ఆ నెల నుంచి 500 రూపాయలు ఒప్పుకొని 500 రూపాయలు అమలు చేయడం మొదలైంది. ఆ విధంగా 200 పెన్షన్ 500 దాకా సాధించడం జరిగింది ఆమరదీక్ష చేయడం వల్ల. దాని తర్వాత మన 1500 సాధన కోసం జరిగిన పోరాటం 5-6 ఏళ్ళు గట్టిగా చేశాం. 5-6 ఏళ్ళు గట్టిగా చేసిన తర్వాత ఇంద్రపార్కుల పెద్ద మన సభ పెట్టారు. ఆ సభకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. కేసీఆర్ను రమ్మంటే ఈటల రాజేంద్రను పంపాడు. అన్ని పార్టీల లీడర్లు వచ్చారు. అన్ని పార్టీల లీడర్ రావడం వల్ల ఆ రోజు ఖచ్చితంగా 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఆ ఒప్పుకున్న 1500 తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ ఇక్కడ 1500 ఇచ్చిండు. అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ 1500 ఇచ్చాడు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను, నేను 200 రూపాయల పెన్షన్ అట్లా ఆగిపోయింది. కానీ పోరాటం ద్వారా 500 సాధించుకున్నాం. 500 దాన్ని 1500 మనం సాధించుకున్నాం. నేను విశాఖపట్నంలో ఏ మాట అయితే ఇచ్చానో 1500 సాధించాలని ఆ 1500 దాకా తీసుకొచ్చాను. కానీ మళ్ళీ ఎన్నికల నాటికి దాన్ని డబల్ చేయించాలనుకున్నాం. 3000 కావాలనుకున్నాం. వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి
మీరు ప్రతిపక్ష పార్టీ కదా పెన్షన్ డబుల్ ఇస్తామని చెప్పండి అని నేను అన్నా. వాళ్ళు వెంటనే 3,000 అన్నారు. 3,000 అయినప్పటికీ టీఆర్ఎస్ ఇరుకున పడి మేము 3,016 ఇస్తామని చెప్పి మన కేసీఆర్ అన్నాడు. ఆ విధంగా 3,016 ఇక్కడ అమలు జరగడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు పోయి జగన్ 3,000 అమలు చేసిండు. ఆ 3,000 రూపాయలు మళ్ళీ 6,000 కావాలని డిమాండ్ చేశాను. 6,000 కావాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ నేను ధర్నాలు చేస్తూ నిజామాబాద్ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అన్ని జిల్లాలు ధర్నా జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఒక 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాడు. ఆ 4,000 రూపాయలను మళ్ళీ 6,000 చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ 6,000 ఒప్పుకున్నది, మేనిఫెస్టోలో బీఆర్ఎస్ 6,000 ఒప్పుకున్నది. ఆ ఒప్పుకున్న 6,000 పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడగడం కోసం మాత్రమే ఇప్పుడు పోరాటం జరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోవాలి. అంటే మీ అన్నగానే నేను చెప్పానో అర్థం చేసుకోండి. 200 రూపాయలు పెన్షన్ రోజు నుంచి ఎంఆర్పిఎస్కు అనుబంధం వికలాంగులతో ఏర్పడ్డారు. 200 నుంచి పోరాటం చేసి 500 తెచ్చుకున్నాం. 500 నుంచి 10,000 తెచ్చుకున్నాం. 1,500 నుంచి 3,000 తెచ్చుకున్నాం. 3,000 నుంచి కొట్లాడి 4,000 తెచ్చుకున్నాం. 4,000 కాదు 6,000 కావాలని డిమాండ్ చేశాం. 6,000 బీఆర్ఎస్ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. ఆ ఒప్పుకున్న దాన్ని అమలు చేయమని చెప్పడం కోసమే హైదరాబాద్ లో సభ జరుపుతున్నామన్న విషయం కూడా మీరు మర్చిపోవాలి. అంటే ఎప్పుడు పోరాటం జరుగుతుందో అప్పుడు మాత్రమే మన పెన్షన్ పెరగడానికి దారితీస్తుంది. అంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదనే విషయం మన కళ్ళ ముందు సాక్ష్యం. ఇది 18 ఏళ్ల బట్టి జరుగుతున్న ప్రయాణం. నేను వికలాంగుల గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే ఇప్పటికిప్పుడు నేను మాట్లాడుతున్నది కాదు. 18 ఏళ్ల బట్టి ఈ పోరాటం జరుగుతున్నది. ఆ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే పోరాటం జరిగినప్పుడు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది అనడానికి ఒక బలమైన సాక్ష్యం ముసలోళ్ళ గురించి చెప్తున్నాను. నేను వితంతుల గురించి చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. 2004, 2014 మధ్యన 10 ఏళ్ళు. 2004, 2014 మధ్యన 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో 200 రూపాయల పెన్షన్ ఇంకొక 2 రూపాయలు అదనంగా పెరగలే. రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇచ్చిండు. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషయ్య 200 పెన్షన్ ఇచ్చిండు. రోషయ్య దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు 200 పెన్షన్ ఇచ్చిండు. రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి, 2014 వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి. పెరగడానికి కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమం చేయడం అనేసి కూడా మీరు మర్చిపోవాలి. మళ్ళా చెప్తున్నాను, గ్రహించండి. ముసలోళ్ళతో ఉండమని నాకు అనుబంధం చెప్తున్నాను. నేను ముసలోళ్ళు అంటే ఒక మార్గంలోనే కాదు, అన్ని కులాల్లో పేద ఉడుకులు ఉంటారు. వాళ్లకు నాకు అనుబంధం నేను చెప్తున్నాను. ఆ అనుబంధమే పెన్షన్ పెరగడానికి దారితీసింది. కులం ఉంటుంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ నాకు కులం ముఖ్యం కాదు, నాకు మతం ముఖ్యం కాదు. పేదలు ఎవరైనా సరే వాళ్ళ గురించి నేను కొట్లాడడం అనేది నా బాధ్యతను పెట్టుకుంటాను. దానివల్ల నేను ఈ స్థాయికి వచ్చేసింది. ఈ రోజు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదంటే 2004లో రాజశేఖర్ గారు యుద్ధం చేసి అది సాధించి పెట్టింది. ఈ పెన్షన్ పెంచడం సాధించాలని మీరు వచ్చింది. పెన్షన్ పెరగాలని మీరు వచ్చేసారు. పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటే నేను మీకోసం వచ్చాను. మీరు వచ్చింది పెన్షన్ పెంచాలని, నేను వచ్చింది మీకోసమే. కాబట్టి రేపు హైదరాబాద్ కనుక వస్తే స్వచ్ఛందంగా మీరు తరలితే తప్పకుండా పెన్షన్ పెంచడం అన్న జరగాలి. చేత కాకపోతే రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఇంటికాడిపైన కూర్చోవాలి. అంతేగాని ఇంకా మోసం చేస్తామంటే వదిలేసే ప్రసక్తి లేదనేసి కూడా మర్చిపోద్దని నేను సవినని కోరుకుంటూ, నేను ఒక్కరిని మాట్లాడితే పెన్షన్ వస్తుందని అనుకోబాకండి. మీ తరఫున నేను ముందడుగుతాను, మీ తరఫున గట్టిగా మాట్లాడతాను. కానీ నాకు ఎంత బలం ఇస్తే అంత శక్తిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అంత శక్తిగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను ఒంటరిగా నేను మాట్లాడినా ఫలితం రాదు. నేను ఒక్కరిని గట్టిగా మాట్లాడినా ఫలితం రాదు. నేను ఎంత మాట్లాడాలనుకుంటే నాకు అంత శక్తి అవసరం. మీ అన్నగా చెప్తున్నాను. నేను ఒకనాడు ఆరోగ్యశ్రీ పథకం రావాలని చెప్పి కొట్లాడినాను. అప్పుడు పేదలందరూ నాకు ఎమ్మడి నిలబడ్డారు. మీరు వికలాంగులు అవుతే సొంతంగా మీ గ్రామాల నుంచి వికలాంగులు సపరేట్ వాహనం ఏర్పాటు చేసుకోండి. మీరు ముసలోళ్ళు అవుతే ముసలోళ్ళు సపరేట్ వాహనం ఏర్పాటు చేసుకోండి. మీరు వితంతులు అవుతే సపరేట్ రండి. మీరు బీడీ కార్మికులు అవుతే సపరేట్ రండి. ఎందుకు నేను అంటున్నానంటే ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులతో రండి. ఇది కాంగ్రెస్ మీటింగ్ కాదు, ఇది బీఆర్ఎస్ మీటింగ్ కాదు. వాళ్ళ మీటింగ్ ఎట్లా జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళ మీటింగ్ సక్సెస్ కావాలంటే వాళ్ళే బస్సులు పంపుతారు, వాళ్ళే జనానికి 500, 1000 రూపాయలు తీసుకెళ్తారు, తాగేటోళ్ళకు తాగు పెడతారు, తినేటోళ్ళకు తినబెడతారు. వాళ్ళ మీటింగ్ సక్సెస్ కావాలి కాబట్టి వాళ్ళ పని చేస్తారు. కానీ మన మీటింగ్ సక్సెస్ కావాలంటే మన సొంత ఖర్చుల మీద మీరు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఇప్పటికే 20 నెలలుగా 40,000 నష్టపోయినాం. ఇప్పటికే ఒక్కొక్క నెలకు 2,000 అంటే 20 నెలలు నష్టపోయింది. ఇప్పుడు మనం అడగకపోతే కొట్లాడకపోతే మరో 20 నెలలు రేవంత్ పెంచమని 20 నెలలు మన కేసీఆర్ అడగడు అంటే మరో 40,000 నష్టపోతాం కదా. చెప్తున్నా, నేను ఒక్కరిని మాట్లాడుతున్నట్టే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మీరందరూ నాకు అండగా నిలబడితే సాధ్యం అవుతుంది. మీరందరూ అండగా ఉంటారని ఆశిస్తూ, హైదరాబాద్ వస్తారని ఆశిస్తూ, వచ్చేటోళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని మిగతా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులతో పాటు చేత పెన్షన్దారులందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి
ఎన్నికల్లో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత అధికారం వచ్చిన తర్వాత 20 నెలలు మోసం చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. ఈ దేశంలో నంబర్ 1 మోసగాడిగా, ముఖ్యంగా పెన్షన్ పెంచే విషయంలో మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు ఉన్నదని పూర్తిగా 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే దాదాపు 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బతుకు గురించి ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకులు కూడా దాన్ని ప్రస్తావించిన సందర్భం రాలేదు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎంత అసమర్థత పాత్ర పోషిస్తుందంటే, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత విఫలమైందంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించడు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించట్లేదు. దీనివల్ల నంబర్ 1 మోసగాడిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి పేదల పెన్షన్ విషయంలో అడిగేటోళ్ళు లేకుండా పోవడం వల్లనే పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాటంపేట తెలుసుకోవడం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేకపోతే తప్పుకొని ఇంటికాడికి వెళ్ళిపోతావా అనే విషయాన్ని తేల్చుకోవడానికే ఈ నెల 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు హైదరాబాద్లో లక్షలాది మందితో ఒక బహిరంగ సభ, వికలాంగుల వృద్ధుల వితంతుల మహాగర్జన అనేది జరపబోతున్నాం. ఆ గర్జనకు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పి కోరడం కోసమే సన్నాసాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెంచడమా దిగిపోవడమా అనేది తేల్చుకోవడమే మా ప్రధాన కర్తవ్యంగా హైదరాబాద్లో గర్జన జరగబోతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.